ఓం శ్రీ గురుభ్యో నమ. కొంతమందికండి ఒక అనుమానం ఏంటంటే, గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతాం, అది తెచ్చుకోవచ్చా అక్కడే వదిలేయాలా అనేది. అదేంటంటే అసలు ఈ అనుమానం ఎందుకు వచ్చిందంటే, కొంతమంది శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది పెద్దవాళ్ళు మాలాంటి వాళ్ళు ఏం చెబుతారంటే, శివాలయంలోంచి ఏం తీసుకెళ్ళకూడదు, ఓ విభూది ఇలా మొహాన్ని పెట్టుకొని రావాలి తప్ప శివాలయంలోంచి ఏ వస్తువు కూడా ఇంటికి తీసుకెళ్ళకూడదు అని అదొక ప్రచారం జరిగిందండి. ఆ జరగటం వలన అది ఎలా వచ్చిందంటే, మిగిలిన గుళ్ళకు కూడా అన్వయించుకొని మనం, అయ్యా అసలు గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే ఆ కొబ్బరి చిప్పన్న ఇంటికి తెచ్చుకోవచ్చా తెచ్చుకోకూడదా అని చాలామందికి ఈ ఈ డౌట్, ధర్మ సందేహాలు కొంతమందికి వస్తున్నాయి. శివాలయంలో కూడా ఏదైనా కుట్టిన కొబ్బరికాయ కానీ ఏదైనా నైవేద్యం పెట్టినప్పుడు అక్కడ వాడేంటంటేనండి, ఆ శివుడి దగ్గర వీళ్ళు భృంగి అని ఉంటారండి వాళ్ళు. ఆ భృంగి అని ఒక విగ్రహం ఉంటుంది శివాలయంలో పక్కన. ఆ భృంగికి నందీశ్వరుడికి చూపెడతాం, శివుడిని చూస్తాం. ఆ భృంగికి చెప్పి, అయ్యా ఆయనకి ఇవ్వాలి ఆ ప్రసాదం, అందువల్ల ఆయనకి ఇలా చూపెట్టి మీరు అనుమతిస్తే నేను ఈ ప్రసాదం తీసుకెళ్తానని ఆ భృంగితో చెప్పి ఆ ప్రసాదాన్ని తీసుకెడితే దోషమేం లేదు, శివాలయంలో కూడా తెచ్చుకోవచ్చు. కాబట్టి ఇంకా మిగిలిన చోట్ల అసలు పెద్ద పెద్ద దేవాలయాల్లో ఇప్పుడు తిరుపతి అక్కడ కూడా వాళ్ళేం మనకు అక్కడ గుళ్ళో కొబ్బరికాయ కొట్టిన నైవేద్యం ఎవరు, ఆ గుడి బయటనే కొట్టుకోమంటారు. ఈ కొబ్బరికాయ కొట్టుకున్న వాళ్ళు చెప్పి అక్కడ పాడేస్తాడు, ఒకటి తీసుకొని పెడతాడు, అది వేరే పద్ధతి. అందువలన ఇప్పుడు మనం కొబ్బరికాయ గుడికి వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు అంటే నిరభ్యంతరంగా తెచ్చుకోవచ్చు. మామూలు మిగిలిన గుళ్ళలో పూజారికి ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఒక కొబ్బరి చెక్క అతను తీసుకుంటాడు, ఒకటి మనకి ఇస్తాడు. అసలు ఆ కొబ్బరికాయ కొట్టడమే మన అహంకారం నివృత్తి కోసం, మనలో ఉండే గర్వం పోవటం కోసం. ఆ కొబ్బరికాయ కొట్టి మనలో గర్వం ఏదైనా తగ్గించుకొని మనసు ప్రశాంతంగా చేసుకొని అప్పుడు ఆ కొబ్బరి చెప్పు తీసుకొని ఇంటికి రావచ్చు. అందువల్ల అసలు అది కాదండి, ప్రసాదం కొబ్బరికాయ వదిలేయండి, ఏ ప్రసాదం తెచ్చుకోవట్లేదా మనం? కొనుక్కొని మరీ తెచ్చుకుంటున్నాం కదా. అన్నవరం వెళ్ళాం, ప్రసాదం కొనుక్కొని తెచ్చుకుంటున్నావా లేదా? ఇంటికి తిరుపతి వెళ్ళాం, లడ్డూ తెచ్చుకుంటున్నావా లేదా? మరి ఇవన్నీ తెచ్చుకోగలేదు, కొబ్బరి చెప్పు తెచ్చుకుంటే తప్ప ఏం కాదు. ఏదైనా సరే ప్రసాదం భగవద్ నివేదనంగా దాన్ని మనం ప్రసాదంగా భావించి మనం స్వీకరించినట్లయితే ఏ విధమైన దోషము లేదని మనవి చేస్తూ స్వస్తి.